ఉన్నాయి కానీ రోజులకు లేవు. ఏ రోజైనా ప్రతిరోజు మంచి రోజుగానే మనం భావించుకోవాలి. పరమాత్మను స్మరించి ఏ పనైనా మొదలుపెట్టుకోవచ్చు. భయమేమి లేదు. మనకున్న ద్రవ్యము, సంపద మన కోసమే కాదు, ఇతరుల కోసం కూడా, ఆర్తుల కోసం సహాయం చేయాలి. అప్పుడు మన సంపదకి శ్రేష్టమైన ప్రాప్తి కలుగుతుంది. భగవంతుని జ్ఞానం ఎంతో శక్తినిస్తుంది. అంతే కదా మరి. ఈ అనుభవ జ్ఞానంతో కర్మలు ఆచరించినప్పుడు దివ్య గుణాలు, దివ్య ఫలాలు వస్తాయి. దేవుడు జ్ఞానంతో మనం ఏ పని చేసినా దివ్య గుణాలు వస్తాయి, దివ్యమైనటువంటి ఫలితాలు వస్తాయి అన్నమాట. మాయకు లోబడి మనం చాలా పొరపాట్లు చేస్తాం. మాయను తొలగించుకోవాలి. నేను చేశానన్న అహంతో చేసామనుకోండి, మరి అహం లేకుండా చేయాలి. చేసేమా సంఖ్యల్లో బంధించబడతాం. కోరికలన్నీ సంఖ్యల వంటివి. మరి సోమరతనాన్ని ఆదిలోనే త్రుంచివేయాలి. లేకపోతే మనసులో వ్యర్థ ఆలోచనలు తిష్టవేస్తాయి. మన మైండ్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తాయి. దయ్యాలు ఏదో అంటారు కదా, మైండ్ ఏదో చెప్తారు ఇంగ్లీష్ సామెత. ఇతరుల నుండి ఏం చేయాలి? అలజడి ద్వారా కానీ ఇతరులు ఒకసారి మనల్ని కష్టపెడతారు, దుఃఖం ఇస్తారు, లేనిపోని గొడవలు పెట్టి ఏడిపిస్తారు. అప్పుడు మనసుని అలజడి చేస్తాయి. ఇలాంటి జ్ఞానంతో మనసుని తేలిక చేసుకోవాలి. ఎవరి పట్లైనా మనకు అపవిత్ర దృష్టి రాగానే, మనం అపవిత్ర దృష్టి కలిగిందనుకుంటే మనకే అపవిత్రులు అవుతాం. పరమాత్మ స్మృతి గట్టిగా పునాది వేసుకుని ఉన్నతమైన దృష్టిని వైపు దృష్టి మర్చుకోవాలి. అలాంటి వికార భావాలు వచ్చినప్పుడు పరమాత్మ వైపు దృష్టి మరల్చుకొని మనం మంచి ఉన్నత భావాల వైపు మన దృష్టి మరల్చుకోవాలి. ఒక్క వికార గుణం ద్వారానే అనేక వికార గుణాలు ఉత్పన్నం అవుతాయి. మన కోరికలు నెరవేరకపోతే క్రోధం మొదలవుతుంది. ఇదే సంకేతం మనం చెడు కార్యాలకు పాల్పడుతున్నామని. మనం అనుకున్నది జరగకపోతే చాలా కోపం. అప్పుడే మనం గ్రహించాలి ఈ సూచన ఏమిటి, మనం చేసే చెడు కార్యాలకు పాల్పడుతున్నామని. దీన్ని గుర్తించి సమాప్తి చేసుకోవాలి. గమనించినట్టు ఉండకూడదు. అన్నీ మనకే ఏ గుణం వస్తుంది ఏంటి అని మనం గమనించినట్టు ఉండకూడదు. ప్రతి క్షణం కూడా మనం స్వయాన్ని అంటే మనల్ని మనం మార్చుకోవాలి. చెడభావాలు వచ్చినా ఏమొచ్చినా మనం మార్చుకోవాలి. ఇలా మంచి భావాలతో, మంచి గుణాలతో మనం ప్రతిరోజు తెలుసుకుని వినేయటమే కాకుండా ఒకటైనా ఆచరణలో తెచ్చుకుని ఆచరించడానికి మనం ప్రయత్నిద్దాం. రేపు ఇంకో విషయం చెప్పుకుందాం.